హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఫుల్ గ్రేవీతో చేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసి 1 మినిట్ వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, కొద్దిగా కొత్తిమీర, టమాటాలు 4 కట్ చేసి వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మిక్సీ పట్టించిన మసాలా పేస్ట్ వేసి సాల్ట్ రుచికి తగిన విధంగా వేసుకొని మసాలా అంతా ఆయిల్లో వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి కర్రీని బాగా తెల్లనివ్వాలి. ఇలా తెల్లుతున్నప్పుడు ఒక పచ్చి గుడ్డుని తీసుకొని ఒక బౌల్లోకి వేసి కలుపుకొని కర్రీలో వేసుకోవాలి. ఇలా పచ్చిగుడ్డు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. గుడ్డు వేసుకొని బాగా కలిపి 1 మినిట్ తర్వాత ఉడికించి వేయించుకున్న గుడ్లను కూడా వేసి కలిపి 2 మినిట్స్ ఉడికించుకుంటే ఎగ్ కర్రీ రెడీ అండి. ఈ ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీ మా అత్తగారి స్టైల్ అండి. ఎప్పుడైనా ఇంట్లో ఎగ్ కర్రీ చేయాలన్నా మా అత్తగారు ఇలానే చేస్తారు. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.